ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. క్రీడాకారులకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్. కురుమూర్తి స్వామి ఆలయంపై వాడిన పర్యవేక్షణ ఇలా వచ్చి అలా వెళ్తున్న ఈవో శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర యువ మోర్చా కార్యదర్శి బూరుజు రాజేందర్ రెడ్డి. బీసీ దళపతి ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు జడ్చెర్ల పట్టణంలోని పూలే అంబేద్కర్ చౌరస్తాలో బీసీ సేన తరఫున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీసీ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూర్గుపల్లి కృష్ణ యాదవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభలలో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీలను కేవలం ఓటర్లుగానే చూస్తున్నారు గాని మనుషులుగా గుర్తించలేదన్నారు. చట్టసభలో రిజర్వేషన్లు కల్పించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ఎంపీల ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. బీసీ దళపతి ఆర్. కృష్ణన్న, బీసీ సేన జాతీయ అధ్యక్షులు బర్క కృష్ణన్నల పిలుపు మేరకు బీసీ సేన బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో రిలే దీక్షలు, నిరసనలు, నిరాహార దీక్షల కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి ఆర్. కృష్ణన్న పిలుపు మేరకు నేడు జడ్చెర్ల నియోజకవర్గ కేంద్రంలోని పూలే చౌరస్తాలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమం మిత్రులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేశానికి స్వతంత్రం వచ్చి 74 సంవత్సరాలు అయింది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా మేము దేశం అభివృద్ధి చెందుతుంది అంటున్నారు. అయితే నిజంగా దేశం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది? దేశంలో ప్రజలందరూ అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందినట్లు. మరి 56% ఉన్న జనాభా ఇంకా హక్కుల కోసం పోరాడుతూనే ఉంది. రోజువారీ భత్యం కోసం ఆరాట పడుతూనే ఉంది. హక్కుల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంది. వాళ్ళ బతుకులు ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే ఉన్నాయి. అంటే 56% జనాభా అభివృద్ధి చెందకుండా భారతదేశం ఎట్లా అభివృద్ధి చెందినట్లు? మెజారిటీ పబ్లిక్ అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందినట్లు. కాబట్టి బీసీలు అభివృద్ధి చెందాలంటే బీసీలకు విద్య, వైద్య, ఉపాధి, రాజకీయ, ఆర్థిక, పారిశ్రామిక, వాణిజ్య రంగాలలో జనాభా దామాష ప్రకారం మరి రాజ్యాంగ ఫలాలు అందాల్సిన అవసరం. రాజ్యాంగం ఏమైనా 50% రిజర్వేషన్లు దాటొద్దని పెట్టిందా? ఏం లేదు. బీసీల జనగణన 1891లో మరి ఆంగ్లేయులు చేసిన జనగణన తప్ప ఇప్పటి వరకు పరిపూర్ణంగా ఏ ప్రభుత్వం కూడా బీసీ జనగణన చేయకపోవడం వల్లనే బీసీ జనాభా బయటికి రావడం లేదు. మనం చెప్పుకుంటున్నట్లు 56% కాదు బీసీ జనాభా లెక్కలు కనుక పరిపూర్ణంగా బీసీలను కులాల వారీగా జనగణన చేస్తే కష్టంగా 70 నుంచి 80% బీసీలు అవుతాం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం బాయ్స్ జూనియర్ కాలేజ్ క్రీడా ప్రాంగణంలో ఓపెన్ ఎయిర్ జిమ్, లేడీస్ జిమ్, యోగా సెంటర్లను రాష్ట్ర అబ్కారీ మరియు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా గెలుపొందగానే మహబూబ్ నగర్ లో క్రీడా ప్రాంగణాలు, వాకింగ్ ట్రాక్లను ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించి పట్టణంలో పలు చోట్ల వాకింగ్ ట్రాకులను ఏర్పాటు చేశామని, రాష్ట్ర ప్రభుత్వంచే నిర్వహిస్తోన్న ఉచిత పోలీసు ఉద్యోగ శిక్షణా సంస్థకు కూడా మహబూబ్ నగర్ లో నెలకొల్పుతామన్నారు. కుల మతాలకు అతీతంగా అభివృద్ధి ప్రతిపదికన ముందుకెళ్తున్నామన్నారు. మీరు వచ్చినప్పుడు
ఉపయోగం వస్తూ ఉంటుంది బంగారం. రాము యాడ్ చేసి మన ఓన్ వెయిట్ సెల్ఫ్ వెయిట్ తోనే మనం లిఫ్ట్ మన వెయిట్ తోనే మనం లిఫ్ట్ చేస్తాం. మన ఫోన్ ఇక్కడ బటర్ఫ్లై అంటే కానీ బటర్ఫ్లై ఇట్లా ఇంకా కింది కానీ ఇది కలిసి ఇవి అది కావాలా అది కాదు చెక్ చేయి అట్లా. తర్వాత కాలేజ్ ఫంక్షన్ పిలిచింది ప్రిన్సిపాల్ గారు, అంతకుముందు ఒక ప్రిన్సిపాల్ గారు కాలేజీకి వచ్చినప్పుడు చూస్తే మేము చదువుకున్నప్పుడు కలర్ వేసింది ఎప్పుడో వేసిండ్రు, అదే కలర్ ఉంది అట్లనే. అప్పుడు మరుసటి రోజే కలర్ వేయించి మరుసటి రోజే అక్కడ లైట్లు లేకుండా లైట్లు పెట్టించి తాగడానికి నీళ్ళు లేవంటే ఆర్ఓ ప్లాంట్ పెట్టించేసి ఇమ్మీడియట్గా షెడ్లో వారు చదువుకుంటారు పిల్లలు 2.5 కోట్లు పెట్టి అదొక వొకేషనల్ కాలేజ్ ఇప్పించి అట్లా స్టార్ట్ చేసుకుంటా గ్రౌండ్ మీద దృష్టి పెట్టినాం. చాలామంది డాక్టర్ దగ్గరికి ఆరోగ్యం బాగాలేక చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్తుంటారు. మా సామాన్యంగా తెలుసు. డాక్టర్లు ఏం చెప్తారంటే నువ్వు మార్నింగ్ లేచి ఇట్లా వాకింగ్ చేయాలా, మార్నింగ్ లేచి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలని డాక్టర్లు చెప్తుంటారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్లు అసలు ఆరోగ్యంగానే ఉండడానికి మనం ప్రయత్నం చేస్తే బాగుంటుంది కదా, ఇంత మంచి సెంట్రల్ ప్లేస్ కదా అనుకుని ఆ రోజు ఒక 100 మందితో స్టార్ట్ అయిన వాకింగ్ ఇవన్నీ చెట్లు కూడా కడెం నుంచి లారీ ప్రత్యేకంగా మనసులో పంపించి చెట్లు తెప్పించాం. కనుక సరే ఏదేమైనా కూడా ప్రజాప్రతినిధులు అయిన తర్వాత ప్రజల గురించి ఆలోచన చేస్తేనే వారు ప్రజాప్రతినిధులు. ప్రజల గురించి ఆలోచన చేయకుండా పూజలు పునస్కారాలు చేసుకుంటా మంచిగా తిని ఎక్కడో వాడుకుంటా 5 ఏళ్ళకి ఒకసారి వచ్చి కులము మతము అని చెప్పి ఓట్లు వేసుకొని పత్త లేకుండా పోకుండా అట్లా చేస్తూ పోతే అది కాదు. ఆలోచన వచ్చింది. ఇదే స్కూల్లో ఇదే కాలేజీలో చదువుకున్నాం. ఎస్సీ ఎస్టీల హక్కుల పరిరక్షణ కోసమే రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటైందని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మన్ డాక్టర్ ఎర్రుళ్ల శ్రీనివాస్ అన్నారు. 2 రోజులుగా మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా కమిషన్ గురువారం బాలానగర్ మండలం చింతకుంట తాండాను సందర్శించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ వర్గాలు చదువుకున్నప్పుడే అభివృద్ధి చెందుతారని అన్నారు. ఎస్సీ ఎస్టీల కోసం భారత రాజ్యాంగం కల్పించిన చట్టాల గురించి తెలుసుకునేందుకు చదువు అవసరమని తెలిపారు. గతంలో కాగితాలు కార్యాలయాలకు మాత్రమే పరిమితమై ఎస్సీ ఎస్టీ కమిషన్ ప్రస్తుతం మారుమూల గిరిజన ప్రాంతాలను సందర్శించి అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రత్యక్షంగా వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నదని తెలిపారు. ఇంత మంచి కార్యక్రమం జెడ్పీటీసీ గారు కలిసి నాకు అక్కడ కలిసినప్పుడు మా తాండకు రాదనగానే డెఫినెట్ గా ఉన్నదే మీకోసం ఖచ్చితంగా వస్తామని చెప్పి నేను అనుకున్నా. ఇక మామూలుగా తాండల ఊరికే తిరిగిపోవడేమనుకున్నా. ఈ ఒక సభను ఏర్పాటు చేసిండు. మీరు చాలా ధన్యవాదాలు. ఏర్పాటు చేసిన విధంగా ఉండడం, ముఖ్యంగా మా చెల్లెళ్ళు అందరు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్లో చదువుతారంట. అసలు ఎంత మంచి నాట్యం, ఎంత బాగా అద్భుతమైనటువంటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంది. మా తల్లులందరూ కూడా వాళ్ళ వేషధారంలో మాకు స్వాగతం పలికినందుకు మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తాం. కమిషన్ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు మేము పోయేదే తాండా, మేము తినేదే తాండాల. కమిషన్ ఉన్నదే మీకోసం, కమిషన్ పనిచేసేదే మీకోసం. మొట్టమొదటి తాండా నేను ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 1000 మంది మా లంబాడి తల్లులు వచ్చి వాళ్ళ వేషధాల్లో అసలు తెలంగాణలో సంస్కృతికి ఇట్లుంటుందని ఈ దేశానికి చాటి చెప్పినటువంటి వాళ్ళు మన లంబాడి తల్లులు, వాళ్ళ వేషధారణ. ఈనాడు కమిషన్, ఈ కమిషన్ ఏర్పాటు జరిగిందే ఎస్సీ ఎస్టీలో. ఇలా మనం కార్యక్రమం ఇచ్చిన మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాకు అదాలత్ అనేటువంటి కార్యక్రమం ఇచ్చిన. కమిషన్ ఏర్పాటుది మన కోసం. ఈ కమిషన్ ఏముంటారంటే చట్టాలపై అవగాహన జరగాలి. ఇందాక రాంబాల్ నాయక్ గారు చెప్పింది. ఈ చట్టాలు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు చట్టం ఎందుకు వచ్చింది, ప్రభుత్వ పథకం ఎందుకు వచ్చింది, ప్రభుత్వం జీవోలు ఎందుకు తీసింది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. మా లక్ష్మణ్ అని అన్నాడు,
ప్రతి వాళ్ళు చదువుకోవాలని చెప్పింది. జెడ్పీటీసీ కళ్యాణ్ గారు చెప్పిండు, చదువుకుంటేనే మనకు ఏదైనా సమాధవుతుందని. వాస్తవమే. ఇలా ఈ రాష్ట్రంలో కార్పొరేషన్ కమిషన్ రెండు ఉంటాయి. మన కార్పొరేషన్ లోన్ ఇస్తుంది, కమిషన్ ఏమో మీకు భద్రతలు ఇస్తుంది. ఇవి రెండింటికి వేరు వేరు ఉంటాయి. కాబట్టి ఈ రెండింటి గురించి తెలుసుకోవాలంటే మనం చదువుకోవాలి. ప్రతి ఒక్కరు చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కమిషను కోర్టుకు ఉండేటువంటి అధికారాలు ఉంటాయి. ఈ వర్గాలకు ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ వాళ్ళ ఇబ్బందులైనా, వాళ్ళను ఎవరైనా అధికారులు నిర్లక్ష్యం వహించినా వాళ్ళందరినీ పిలిచి కోర్టు సమానిచ్చి కోర్టు లాగే ఉండి, ఇలా మహబూబ్ నగర్లో కోర్టు చేసినాం. మీరు ఒకసారి రేపు పేపర్లో చూడండి. కోర్టు లాగా ఉండి ఒక కోర్టుకు ఉండేటువంటి అధికారి. కేంద్ర ప్రభుత్వం ఆయుర్వేద వైద్యులకు శస్త్రచికిత్స చేయుటకు ఇచ్చిన అనుమతిని నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్త హాస్పిటల్ బంద్ కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన ఆసుపత్రి ఎదుట కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైద్యులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మహబూబ్ నగర్ అధ్యక్షులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆయుర్వేద వైద్యులకు శస్త్రచికిత్స చేయడానికి శిక్షణ ఇవ్వడాన్ని తామంతా వ్యతిరేకిస్తున్నామన్నారు. 1988లో వైద్య రంగంలో ఏ కోర్సు చేసిన వారికి అదే కోర్సులో సంబంధించిన చికిత్స చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఉద్యమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ఒక డాక్టర్ ఆయన కూడా మళ్ళీ తర్వాత రీసెర్చ్ చేసిన తర్వాత మళ్ళీసారి ఆలోచన చేసి అర్జెంట్ మీరు రిటర్న్ తీసుకొని ప్రజలు సేవ చేసి ప్రజలకు ప్రాఫిట్ ఇవ్వమన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీతో చేసిన ఒక లెక్చరర్ సైన్స్ టీచింగ్ చేయగలుగుతాడా? 2 రోజులు ట్రైనింగ్ అంటే వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళదే అన్యాయం చేసి కాబట్టి వారికి కూడా మీరు 4 నుండి 6 o'clock ఈవినింగ్ వరకు ఓటీలు బంద్ అవుతుంది. మీ యొక్క కొంచెం అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న ఈ ఆయుర్వేద ఆయుష్ వాళ్ళకు సర్జరీ ట్రైనింగ్ ఇచ్చి అలోపతిక్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి సర్జరీ చేయడానికి వాళ్ళను అలో చేసేటందుకు ప్రయత్నం భాగంగానే ఆర్డినెన్స్ తీసిండ్రు. ఇది మేము ఖండిస్తున్నాము. ఇంకోటి ఏంటంటే 1998లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఏ ప్రొఫెషన్లో ఏ మెడిసిన్ ఉన్నారో వాళ్ళే అదే ఏ చదువుకున్నారో అదే ట్రీట్మెంట్ ఇవ్వాలని వాళ్ళు ఖచ్చితంగా జడ్జిమెంట్ ఇచ్చిన దాన్ని కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని తుంగలో దొక్కి ఇప్పుడు మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి ప్రజల్లో వారికి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కాబట్టి దయచేసి సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీసారి ఆలోచన చేసి ఈ ప్రజల్ని కాపాడాలి. మాకు వచ్చేది ఏం లేదు. వాళ్ళు ట్రైనింగ్ 5 ఏళ్ళు మేము మెడిసిన్ చేసి 2-3 ఏళ్ళు సర్జరీ పీజీ చేసి సూపర్ స్పెషాలిటీ చేసిన అప్పుడే మేము సర్జరీ కానీ ఇండివిజువల్ సర్జరీ చేస్తున్నారు. అంత చేసిన తర్వాతనే ఇది సక్సెస్ అవుతుంది. మీరు 6 నెలల లోపల వీళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి పాపం వాళ్ళని కూడా నా కష్టపెట్టుడు కూడా పద్ధతి కాదు. ఇది వారు కూడా వాళ్ళ ప్రొఫెషన్ వదిలిపెట్టి పక్క ప్రొఫెషన్లో రావడం కూడా అది పద్ధతి కాదు. ఆయుర్వేద డాక్టర్లకు వాళ్ళ అసోసియేషన్కు వారికి వాళ్ళ ప్రొఫెషన్కు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు పునరాలోచన చేసి తప్పకుండా మీ ప్రొఫెషన్ మీరే కాపాడుకోండి. వేరే ప్రొఫెషన్లో వచ్చి మీకు నష్టం జరుగుతుంది అని నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రెస్ మీడియాకు అందరికీ నా యొక్క పేరు నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. లాంగ్ లివ్ ఐఎంఏ, లాంగ్ లివ్ ఐఎంఏ. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు బంధు ఇస్తూ రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర యువ మోర్చా కార్యదర్శి బూర్జు రాజేందర్ రెడ్డి అన్నారు. రైతు పండించిన పంటను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతులు సన్నవరి తమ ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుందని ప్రకటించిన ముఖ్యమంత్రి తీరా పంటలు పండించిన తర్వాత ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. చాలే టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరి, ప్రభుత్వ మొండి వైఖరి, రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే, అసమర్థత మంత్రులు వెంటనే, వ్యవసాయ శాఖ బిల్లులు వెంటనే, వ్యవసాయ శాఖ బిల్లులు వెంటనే. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదే మీ రాజ్యం.
నేడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అందరూ వాళ్ళ యొక్క కార్యకర్తలు మాత్రం రైతు బంధు అని చెప్పని రైతుకు చాలా సాయం చేస్తున్నాడని పాలాభిషేకం చేయించుకుంటున్నాడు. ఇది సరైన పద్ధతి కాదు. రైతు ద్రోహి అని చెప్పని చెప్పవచ్చు. కేసీఆర్ ఈజ్ రైతు ద్రోహి. ఎందుకొరకనంటే మరి అందరికీ సన్నోట్లు వండించుకోండి తప్పనిసరిగా మేము కొంటామని చెప్పని ఆనాడు అన్నాడు. పంట వండక మొదలు పంట పండించక మొదలు. కానీ పంట పండించిన తర్వాత ఏమంటున్నాడు, సన్న వడ్లు కొనడానికి కాదు, ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కొనాలి 2500 రేట్ ఇచ్చాయని చెప్పి అంటున్నాడు. కానీ ఇది ఎంతవరకు సమంజసం? కాబట్టి ఈ విధంగా సన్న వడ్లు వండించినటువంటి రైతులు చాలా పెద్ద ఎత్తున ఈ మన తెలంగాణలో నష్టపోతున్నారని ప్రభుత్వ దృష్టికి తెస్తా ఉన్నా. అంతేకాకుండా ఈ యొక్క రైతు ఫసల్ బీమా, ప్రధానమంత్రి రైతు ఫసల్ బీమా అవుతుందో ఆ పథకాన్ని ఈ కేసీఆర్ అమలు చేయడం లేదు. ఎందుకొరకు మరి అర్థం కాదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ 25% వాటా ఇవ్వాలి, 25% రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వాలి, 50% ఏజెన్సీ ఇవ్వాలి. అయితే తాను ఇవ్వడం వల్ల సెంట్రల్ ప్రభుత్వం కూడా తమ వాటా వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి ఈ విధంగా రైతు ఫసల్ బీమాను కూడా ఒక విధంగా ఎన్నుపోటు పడినటువంటి కేసీఆర్ ఈయన రైతు బంధువా, రైతు ద్రోహి అని చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. అంతేకాకుండా వాళ్ళ యొక్క మేనిఫెస్టో ఏమవుతుందో, ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు, ₹1,00,000 రుణం మాఫీ చేస్తున్నారు. మరి ఎలక్షన్ అయిపోయి ఇప్పటికి సంవత్సరంన్నర అయింది, ఇంతవరకు ఒక ₹100 కూడా రుణమాఫీ చేయలేదు. ఈ విధంగా అబద్ధాల పుట్ట ఈయన. ఎవరు కేసీఆర్ అంటే అబద్ధాల పుట్ట అని చెప్పవచ్చు. కురుమూర్తి స్వామి ఆలయంపై కొరబడిన అధికారుల పర్యవేక్షణ. ఇలా వచ్చి అలా వెళ్తున్న ఈవో, ఆదాయం సమకూరుతున్న అభివృద్ధి జాడలేని వైనం, అసౌకర్యాలతో భక్తుల అవస్థలు. తెలంగాణ ప్రాంతంలోని పేదల ఆరాధ్య దైవంగా కొలిచే తిరుమల తిరుపతిగా పేరుగాంచిన మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలోని అమ్మాపూర్ గ్రామ సమీపంలో కాంచన గుహల కొలువు దీరిన శ్రీ 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 కురుమూర్తి క్షేత్రంపై రాష్ట్ర జిల్లా స్థాయి దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరబడడంతో వాడకంలో ఆలయ నిర్వాహకం పనితీరు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా మారింది. ప్రతినిత్యం ఆలయ ప్రాంగణంలో ఆలయ సిబ్బంది భక్తులను సమన్వయపరుస్తూ ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యార్థంలపై దృష్టి సారించాల్సిన ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసులు ఇక్కడ స్థానికంగా ఉండకపోవడంతో ఇలా వచ్చి అలా విధులు నిర్వహిస్తూ తనకు తోచిన విధంగా వచ్చి వెళ్తుండడంతో భక్తుల సౌకర్యాలను ఎదుర్కొంటున్న సమస్యలను వినే నాథుడే కరువయ్యాడు. ఆలయానికి సంబంధించి కమిటీ ఇంకా ఏర్పాట్లు కాకపోవడంతో భక్తుల సౌకర్యాలను పూర్తిగా చూడాల్సిన బాధ్యత ఈవో సిబ్బందిపై ఉండాల్సి ఉండగా ఈవో ఇలా వచ్చి అలా వెళ్తుండడంతో పట్టించుకునే వారే కరువయ్యారని భక్తులు ఆరోపిస్తున్నారు. జడ్చెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు బాదేపల్లిలో గొంతు విజయ్ కుమార్ తండ్రి బలరాం అనే వ్యాపారి గోదాంలో నిషేధిత గుట్కా సంచులు ₹1,97,050 విలువగల నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనపరుచుకొని కేసు నమోదు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్రీడాకారులకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. కురుమూర్తి స్వామి ఆలయంపై వాడిన పర్యవేక్షణ. ఇలా వచ్చి అలా వెళ్తున్న ఈవో శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర యువ మోర్చా కార్యదర్శి బూరుజు రాజేందర్ రెడ్డి. ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.